ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రణతి అక్షయ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రణతి వైపు కళ్ళ చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న ప్రణతి మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి మీకు నిజం చెప్పాలి నేను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే ఏంటో అది చెప్పమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రణతి మాత్రం నేను ప్రేమించింది భరతుని కాదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రణతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న ప్రణతి మాత్రం అవును, నేను చెప్తుంది నిజం. నేను ప్రేమించింది భరతుని కాదు, వేరే అతన్ని ప్రేమించాను. కానీ వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రణతి వైపు కళ్ళ చూసి ఉండిపోతారు. అక్కడున్న ప్రణతి మాత్రం అవును, ఇప్పటిదాకా జరిగింది నాటకం మాత్రమే, భరత్ నేను పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి మొత్తం విషయం చెప్పేస్తుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రణతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇందులో అవని వదిన తప్పు కూడా ఏమీ లేదు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న పార్వతి మాత్రం ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న ప్రణతి మాత్రం అవును, నేను చెప్తుంది నిజం, నాకు భరత్కు కూడా పెళ్ళి కాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ప్రణతి అవని దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ నిజం మొత్తం చెప్పేసాను, ఏం జరిగితే అదే జరుగుతుంది వదిన అని చెప్పేసి చాలా బాధపడుతూ అవని భుజం మీద పడుకుని ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవని మాత్రం ప్రణతిని ఓదారుస్తూ ఏం జరగదులే ప్రణతి, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి తనకి ధైర్యం చెప్తూ ఉంటుంది.